మనకి ఇప్పటిదాకా కూడా ఏదైతే సూర్య దేవాలయంలో ప్రతి ఏడాది కూడా అరసవిల్లులో సూర్యుడి మీదన వచ్చి సూర్య దేవాలయంలో కిరణాలు నేరుగా పడేటటువంటి దాన్ని అద్భుతంగా చూస్తారు. ఆ రోజున ప్రత్యేక పూజలు అవన్నీ జరుగుతుంటాయి. అట్లాంటి పరిస్థితే ఇప్పుడు అయోధ్య రామాలయంలో చేయబోతున్నారు. నేరుగా రేపు శ్రీరామనవమి రోజున ప్రతి ఏడాది కూడా శ్రీరామనవమి రోజున అయోధ్యలో రాముడికి మీదకి నేరుగా సూర్య కిరణాల అభిషేకం జరిగేటట్టు ఏర్పాట్లు చేశారు. అంటే ఇవి వాస్తు ద్వారానే సాధ్యమవుతాయి. అరసవిల్లు సూర్య దేవాలయందైనా లేకపోతే ఇంకొక గుళ్ళో పైకి పిల్లర్ ఉంటుంది, దాని కింద నుంచి ఖాళీగా ఉంటుంది. అట్లాంటివి ఉన్న మన భారతదేశంలో పాతకాలంలోనే అద్భుతమైన ఆర్కిటెక్చర్ ఉంది, ఆనాటి వాళ్ళకి చక్కటి వాస్తు తెలుసు అనడానికి సాక్ష్యమైనటువంటి ఈ కాలంలో మళ్ళీ అట్లాంటి వాస్తు ద్వారా అక్కడ ఆలయంలో ఆ ఏర్పాట్లు చేస్తున్నారు.